శరత్ బాబు 1951 జూలై 31వ తేదీన జన్మించారు. విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక ప్రతి నాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించారు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామ విజేత వాళ్ళు కె. ప్రభాకర్, కె. బాబురావు సినీ రంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు. హీరోగా శరత్ బాబు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటు పిమ్మట సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. శరత్ బాబు 1951 జూలై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఆముదాల వలసలో జన్మించారు. ఆయన జన్మనామం సత్యనారాయణ దీక్షిత్. శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ శరత్ బాబు కంటే 4 ఏళ్లు పెద్ద. వీరి వివాహం 14 ఏళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే శరత్ బాబు అవసరానికి పెళ్లి చేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్లి అని చెప్పింది. వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో 3 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోకచిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి. శరత్ బాబు 1951 జూలై 31వ తేదీన జన్మించారు. విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక ప్రతి నాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించారు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామ విజేత వాళ్ళు కె. ప్రభాకర్, కె. బాబురావు సినీ రంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు. హీరోగా శరత్ బాబు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటు పిమ్మట సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. శరత్ బాబు 1951 జూలై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఆముదాల వలసలో జన్మించారు. ఆయన జన్మనామం సత్యనారాయణ దీక్షిత్. శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ శరత్ బాబు కంటే 4 ఏళ్లు పెద్ద. వీరి వివాహం 14 ఏళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే శరత్ బాబు అవసరానికి పెళ్లి చేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్లి అని చెప్పింది. వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో 3 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోకచిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి. బాబు 1951 జూలై 31వ తేదీన జన్మించారు. విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక ప్రతి నాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించారు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామ విజేత వాళ్ళు కె. ప్రభాకర్, కె. బాబురావు సినీ రంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు. హీరోగా శరత్ బాబు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం.
తర్వాత కన్నె వయసు చిత్రంలో నటించారు. అటు పిమ్మట సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. శరత్ బాబు 1951 జూలై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఆముదాల వరుసలో జన్మించారు. ఆయన జన్మనామం సత్యనారాయణ దీక్షిత్. శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ శరత్ బాబు కంటే 4 ఏళ్లు పెద్ద. వీరి వివాహం 14 ఏళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే శరత్ బాబు అవసరానికి పెళ్లి చేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్లి అని చెప్పింది. వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో 3 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోకచిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించారు.